పూరి జగన్నాథ ఆలయంలోని రత్న భాండాగారం 4 దశాబ్దాల తర్వాత తెరుచుకుంది. నగల లెక్కింపు ప్రారంభమైన కాసేపటికి అధికారులు నిలిపేశారు. చీకటి పడటంతో లెక్కింపు ప్రక్రియ నిలిపివేసినట్లు తెలిపారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో రహస్య గదికి తాళం వేశారు. సోమవారం మరోసారి సమావేశమై ఆభరణాల లెక్కింపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒడిశా పూరి జగన్నాథుడి ఆలయంలోని రత్న భాండాగారం తెరుచుకుంది. 11 మందితో కూడిన బృందం ప్రత్యేక పూజలు చేసిన తర్వాత రహస్య గదిని ఓపెన్ చేసింది. గది లోపలికి వెళ్లిన వారిలో ఒడిశా సర్కారు ఏర్పాటు చేసిన కమిటీ చైర్మన్ జస్టిస్ విశ్వనాథ్ రథ్, కమిటీ సభ్యులు సిబికే మహంతి ఉన్నారు. అలాగే ఆలయ పాలనాధికారి అరవింద పాడి, పూరి కలెక్టర్ సిద్ధార్థ శంకర్ స్వైన్, పురావస్తు ఇంజనీర్ ఎన్సి పాల్, పూరి రాజా ప్రతినిధితో పాటు 5 సేవయత్లు రహస్య గది లోపలికి వెళ్లారు. రహస్య గదిలో విషసర్పాలు ఉంటాయన్న వార్తలతో స్నేక్ హెల్ప్ లైన్ నిపుణులు, అత్యవసర వైద్యానికి డాక్టర్లను అందుబాటులో ఉంచారు అధికారులు. దాదాపు 46 ఏళ్ల తర్వాత రత్న భాండాగారాన్ని తెరిపించింది ఒడిశా సర్కార్. దీంతో ఆలయానికి పెద్ద ఎత్తున ప్రత్యేక ట్రంకు పెట్టెలను తెప్పించారు అధికారులు. పాత చెక్క పెట్టెల్లోని ఆభరణాలు, వజ్ర వైడూర్యాలు, ఇతర ఆస్తులను కొత్త పెట్టెల్లోకి మార్చనున్నారు. రహస్య గదిని తెరవడంతో జగన్నాథుని నిత్య మూలిక సేవలకు అంతరాయం లేకుండా సేవయత్లు ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఆలయం పరిసరాల్లో ఎలాంటి అవాంతరాలు ఏర్పడకుండా పటిష్ట భద్రతను ఏర్పాటు చేసింది సర్కార్. పూర్వం నుంచి జగన్నాథుని సంపదను రహస్య గదిలో 5 చెక్క పెట్టెల్లో భద్రపరుస్తున్నారు. 3 ఏళ్ల నుంచి 5 ఏళ్లకోసారి సంపద లెక్కించేవారు. చివరిసారిగా 1978లో స్వామివారి సంపద లెక్కించడానికి 70 రోజులు పట్టింది. అప్పట్లో కొన్నింటి లెక్కలపై సందేహాలు వచ్చాయి. దీంతో హైకోర్టులో దాఖలైన వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయస్థానం భాండాగారం తెరిచి సంపద లెక్కించాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు కూడా రహస్య గది మరమ్మతులు చేయాలని 2018లోనే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ను ఆదేశించింది.